Hi, this is Monitha Naidu. Welcome to our special chit chat with Pallabursu మూవీ టీమ్. ఇవాళ వాళ్ళ గురించి అండ్ ఈ మూవీ గురించి అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు దాని గురించి బోల్డ్ అనే విషయాలు అరుచుకుందాం పారి. హాయ్, నేను కూడా ట్రై చేస్తున్నాను అరుచుకుందాం అన్న, అందుకనే ముందు మీరు చెప్పండి అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు. స్టోరీలో పాట ఉండింది, అది అర్థమైంది, ఇదే పెట్టాలని ఎందుకు అనిపించింది, మళ్ళీ దీనికి మీరు ఒక అరేంజ్మెంట్ కూడా చేశారు సింబాలిక్ గా. యా అంటే చాలా ఎనర్జీ ఇచ్చింది కదా టైటిల్. ఆ టైటిల్ అంటే వెరైటీగా ఉంటే మన వాళ్ళు కొంచెం క్యాచీగా వెరైటీగా ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు. మీరు అదే పట్టుకున్నారు కదా, నాకు అర్థమైంది. కొత్తగా ఉండాలి, కోకిగా కొత్తగా అనిపిస్తే ఏంటి ఇది అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ నుంచి దాన్ని తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పెరుగుతుంది కదా. సో అట్లే అనుకుని పెట్టిన, అంతే పెట్టినారు. కాకపోతే ఇందులో వాళ్ళిద్దరు, మన మురళీధర్ గౌడ్ గారు అండ్ సుధాకర్ గారిది ఇద్దరు, దాంతో పాటు ఒక లవ్ స్టోరీ కూడా రన్ అయింది వీళ్ళిద్దరిది. రెండు కలిసి ఉన్నాయి, దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండింది. మరి ఎమోషన్స్ ఉన్నాయి ఏమన్నా? ఎందుకంటే ఫాదర్ సన్ ఇద్దరి మధ్యలో ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండింది, కనిపించింది టీజర్ లో మాకు. ఎమోషన్స్ కూడా ఉన్నాయా? ఉంటాయా? ఉంటాయి, అన్ని ఉన్నాయి ఇందులో మొత్తానికి. ఎప్పుడు అనుకున్నారు అసలు ఈ స్టోరీ మీరు? నేను 2021 లో అనుకున్నా. 21 కోవిడ్ టైంలో. పట్టాలు ఎక్కడానికి ఇన్ని రోజులు టైం పట్టిందా? అంతే అండి, ప్రతి సినిమాకు ఒక జర్నీ ఉంటుంది. సో పడుతుంది, టైం పడుతుంది. అండ్ ఇలాంటి స్టోరీస్ కొంచెం మరి రాసేప్పుడు ఎవరిని అనుకున్నారు? ఈ క్యారెక్టర్ చాలా వరకు అనుకుంటారు కదా మీరు, రాసేప్పుడు ఈ క్యారెక్టర్ వీళ్ళకి బాగుంటుందని వాళ్ళకి అనుకుని రాస్తూ ఉంటారు. మీరు ముందుగానే వీళ్ళని అనుకున్నారా, లేదనంటే తర్వాత స్టోరీ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేశారా? అంటే నా ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. నేను ఫస్ట్ కథ పుడుతుంది, కథ రాస్తా, రాసిన తర్వాత ఆలోచిస్తా ఎవరు దీనికి సెట్ అవుతారు అని. అంటే అట్లా అనుకున్నప్పుడు కొన్ని జెన్యూన్ ఆనెస్టీ అనేది రైటింగ్ లో చాలా బాగా వస్తుంది. సో కథ రాసేద్దాం, తర్వాత ఓకే బెస్ట్. అది కూడా ఏంటంటే ఒకళ్ళు అన్న తర్వాత మనం డిసప్పాయింట్ కూడా అవ్వకూడదు కదా, అంతే కదా. అంటే కరెక్ట్ చెప్పాలంటే అది కూడా అంతే కదా. ఇప్పుడు మనం ఒకళ్ళని అనుకుంటాము, అది వర్కౌట్ అవ్వలేదు, డిసప్పాయింట్ అవుతాం కదా. సో ఇది బెస్ట్ యాక్చువల్ గా. ఎస్ సార్, చెప్పండి మీ జర్నీ ఎలా ఉండింది, మీ రోల్ ఎలా ఉండబోతుంది? నాదైతే 100% రవిగానే క్యారెక్టర్ చేసిన నేను. సో ఐ థింక్ 100% చాలా ఎంజాయ్ చేసే ఎనర్జీ ఉంది సినిమాలో. అండ్ తాత పల్లబురుసులు ఉంటే వీంది డిఫరెంట్ లొల్లి. శ్వేత అనే ఒక అమ్మాయిని పట్టుకొని వాడి కింద మీద అయ్యి తర్వాత ఏదో అయిపోయి లాస్ట్కి ఎట్లా ఎండ్ అవుతుంది అనేది వన్ స్టోరీ అనమాట. సో ఈ జర్నీలో తాతతో కూడా హీ హాజ్ అ వెరీ గుడ్ బాండ్ తాతతోని. శంభు తాత పేరు. సో శంభు తాతతో చాలా మంచి బాండ్ అనమాట. సో వన్ షాప్కి వచ్చి కూర్చుంటాడు, వన్ కటింగ్ షాప్కి పక్కకే చాయ్ బండి ఉంటుంది వాందే, అది కూడా. సో ఎట్లాంటి బాపత్ అంటే వాడు 2 చాయ్లు తాగేసేవారు, అప్పట్లో కటింగ్ చేసేస్తా వేరే వాళ్ళు. సో అట్లా కూర్చోబెడతాడు. సో తాతతోని తర్వాత శ్వేతతోని కట్ చేసే ఊర్లో వాళ్ళతోని అన్ని పనులు చేసేటోడు వాడు. సో ఎట్లుంటది అనేది ఇట్స్ అ క్యారెక్టర్, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, వెరీ రేర్. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది కథ విన్న తర్వాత? లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు విన్నారు అండ్ మొత్తం స్టోరీ అయిపోయింది, మీరు చూసుకున్నారా మూవీ అంతా అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటని? ఫుల్ కాపీ ఇంకా చూడలేదు, బట్ మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. అయితే ఆయన చెప్పినప్పటికి ఇప్పటికి మీరు ఏం డిఫరెన్స్ చూసారు? అలాగే ఉండిందా, ఇంకా బెటర్ గా అనిపించిందా, ఏమనిపించింది? అంటే అన్న రాసినప్పుడు ఒక ఫీల్ ఉండే, డెఫినెట్లీ ఆ ఫీల్ ఉంది. క్యారెక్టర్స్ పరంగా, డైలాగ్స్ పరంగా హీ మేడ్ ష్యూర్ దట్ కొంచెం ఇంకొంచెం ఎస్కలేట్ అయ్యేటట్టే చూసుకురు. అండ్ షూటింగ్ ప్రాసెస్ లో కూడా ఈ మేడ్ ష్యూర్ ఆ రోజు బెస్ట్ ఇవ్వాలి. ఇంకేమన్నా వస్తుందా, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఫోకస్ చేయకుండా సింపుల్ గా వదిలేసేటోళ్ళు. దానివల్ల నాకు బెటర్ అనిపించింది. ఇంకా జెన్యూన్ గా చెప్తున్నా, చాలా బెటర్. మీకు చెప్పారు, స్టోరీ చెప్పారు, చెప్పగానే మీకు ఏమనిపించింది? ఇది మీకు ఫస్ట్ మూవీగా అయితే ఫస్ట్ కదా, ఇంతకుముందు వెబ్ సిరీస్ చేశారు కదా, సో మూవీ అయితే ఇది ఫస్ట్. మీకు ఏమనిపించింది ఒక మంచి క్యారెక్టర్ లో నేను వెళ్తున్నాను, ఎలా అనిపించింది ఆ ఎగ్జైట్మెంట్ అదంతా? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బ్యానర్, పల్లబుర్స్ లాంటి కాన్సెప్ట్ ని బ్యాక్ చేయడమే ఒక ఎక్సైటింగ్ థింగ్. ఏది యాజ్ నాట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, అట్లాంటిది యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ రవిగా లాంటి క్యారెక్టర్ చేస్తుంది అన్నప్పుడు ఎక్సైటింగ్ డెఫినెట్గా ఉంటుంది. స్టోరీ దగ్గరికి వస్తే మాత్రం ఇట్స్ అ గుడ్ ఎమోషనల్ ఫన్ డ్రామా అండి. అంటే
కథ మొత్తం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే హీ వాంట్స్ టు టెల్ సంథింగ్ విత్ అ వెరీ ఫన్ రైడ్ అండ్ ఎక్కడ ప్రీచింగ్ ఉండదు ఏముండదు బట్ బాగుంటుంది సినిమా ఎండ్కి వచ్చేసరికి ఓహో ఇదా ఓకే అనిపిస్తుంది. రేర్గా తాకుతాయి మనకి ఇలాంటి కథలు, అట్లాంటప్పుడు చేసేయాలి అంతే, ఇంక ఎక్కువ ఆలోచించదు. మీరు ఆడిషన్ తీసుకున్నారా లేదంటే ఎలాగా? ఆడిషన్ ద్వారానే తీసుకున్నారు. ఈ క్యారెక్టర్ కి, రవి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని అనిపించిందా? ఫస్ట్ ఆడిషన్స్ చేసినప్పుడు బాగా చేశాడు ఆడిషన్. అంటే నాకు అనిపించింది నాకు దగ్గరగా ఉన్నాడు, లైక్ ఐ కెన్ షేప్ అనే థాట్లో ఉండే అనమాట. సో చాలా దగ్గర ఉండే అనమాట. సో అట్లా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ మళ్ళీ పిలిచాను. పిలిచినప్పుడు మనోడు వచ్చి ఒక చిన్న ఫన్నీ థింగ్ ఉంటుంది అనమాట. సో చెప్పాలా పర్వాలేదు. బేసిక్గా సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్కి నేను నా ఇప్పుడున్న కాంప్లెక్షన్కి, స్కిన్ కాంప్లెక్షన్కి దానికి డిఫరెన్స్ ఉంటుంది గెటప్కి. ఓకే, దాంట్లో కొంచెం ట్యాన్డ్ ఉంటా, సో లుక్ అసలు కొంచెం మిస్ మ్యాచ్ ఉంటుంది. నేను అనుకున్నా ఈ క్యారెక్టర్ పోతుంది, నేను ఇట్లా పోతే డైరెక్ట్ ఈ లుక్లో పోతే చెప్పి మా డాడీ పాత బట్టలు కొన్ని నల్ల దారాలు ఉంటాయి తీసుకొని మెడకు కట్టుకొని. సో ఐ థాట్ ఎంత డీ గ్లామర్ అయితే అంత డీ గ్లామర్, హానెస్ట్ గా కన్విన్సింగ్ ఉంటది కదా అన్నకి. అన్న క్యారెక్టర్ కి తగ్గట్టు ఆయన వచ్చేసారు. ఓకే, క్యారెక్టర్ కన్నా ఇంకా డీ గ్లామర్ అయిపోయాడు. మరి ఇట్లనే ఏంది అనుకున్న తర్వాత సర్లే పర్లేదు, నాకు తెలిసి ఇంకా ఎట్లయినా ఉండాలి అందులో, వచ్చాడు. అంటే ఐ లైక్ దట్ ప్యాషన్ కూడా, ఎట్లయినా చేయాలి అనేది. దెన్ మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్ లో ఇంకో సీన్ ఇచ్చా, ఒకసారి ఇది చేద్దాము అని చెప్పి. దెన్ చాలా దగ్గరగా ఉండే అనమాట. సో స్లోలీ ఒకసారి వర్క్ షాప్ చేద్దామని చెప్పి దెన్ ఇద్దరికి అంతే, దెన్ చేసి దెన్ వి డిడ్ ఇట్. కాదు, గోమతి విషయంలో అలాంటివి ఏం లేవా? డైరెక్ట్ గా వచ్చేసి అలాంటివి కూడా చెప్పాలి కదా, మనం షేర్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ నా స్టడీస్ అవంతా బెంగళూరులో ఉన్నానండి. లాస్ట్ సెప్టెంబర్ వరకు బెంగళూరులోనే ఉన్నాను. అండ్ ఆడిషన్స్ వచ్చేసి జస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఐ గాట్ ద ఫస్ట్ టెక్స్ట్ ఫ్రమ్ హిమ్, ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా అంటే హైదరాబాద్ బేస్డ్ అండి. మీరు యా సార్ హైదరాబాద్ బేస్డ్ అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ ఫ్లైట్ పట్టుకొని ఐ కేమ్ టు హైదరాబాద్. ఫ్యూ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూలో చెప్తే నాకు అప్పుడు అర్థమైంది, ఓ అనుకున్నా, నాకు తెలియదు. ఎందుకు వాళ్ళని కష్టపెట్టడము, మళ్ళీ టైం అంత లేట్ గా తెలిసిందా? అయితే దాదాపు మన ఇద్దరికి ఒకసారి తెలిసినట్టే, అంతే కదా? అంటే మాకు మీకు. సో ఎప్పుడు ఆడిషన్ అన్నా రేపు లుక్ టెస్ట్ చేద్దాం అంటే హైదరాబాద్లోనే ఉన్నాను సార్, అక్కడ ఇంకో వర్క్ ఉంది సార్, దీనికోసం వచ్చేస్తానని చెప్పి ఐ యూస్ టు ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ హైదరాబాద్. లైక్ ఎందుకంటే అండి నాకు ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఇట్స్ అ వెరీ స్వీట్ క్యారెక్టర్, మంచి కథ, నాకు ఎనర్జీ ఉంటుంది ఆ అమ్మాయిలో. సో అది ఫ్రెష్నెస్ తెస్తుంది ఎంటైర్ స్టోరీకి అవంతా. దానివల్ల చేయాల్సిందే, ఎలాగోలా ఈ కథ చేయాల్సిందే అనిపించింది. అండ్ ఆల్సో లైక్ ఐ లవ్ పీపుల్ విత్ ప్యాషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ బిగ్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్తో డెబ్యూ అవుతున్నాము, నాకు సార్ సపోర్ట్ ఉంది. అండ్ వెన్ ఐ వాజ్ హియరింగ్ టు ఉదయ్ బ్రో టెలింగ్ అస్ ద స్క్రిప్ట్, లైక్ ఇంత ప్యాషన్ ఉంది ఈ కథలో, ఇలాంటి కథ యూ షుడెంట్ మిస్ ఇట్. ఎప్పుడు యూ షుడ్, ఆపర్చునిటీస్ ఎప్పుడంటే అప్పుడు రావండి. వెన్ ఇట్ నాక్స్ ఆన్ యువర్ డోర్ యూ హ్యావ్ టు గ్రాబ్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్. అందుకని నేను హైదరాబాద్ బేస్డ్ అని చెప్పేసి వచ్చేసాను. ఇద్దరు అలా పట్టేస్తున్నారు. But I also actually shifted to Hyderabad after that for good. Okay. Now I'm completely Hyderabad based and in TFI. Where are you from? బెంగళూరులో అంతా తెలుగు అమ్మాయినే. తెలుగు అమ్మాయి, అర్థమైంది. అంత చక్కగా మాట్లాడితే నేను ఎందుకు అనుకుంటాను. కాదు, తెలుగు అమ్మాయి. ఓకే, ఎక్కడి నుంచి అనేసి? ఓకే, ప్రాపర్. ప్రాపర్ అంటే ఇంకా తిరుపతి దగ్గర. మరి స్లాంగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది, మరి ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు ఇందాక కూడా అన్నప్పుడు ఒక చిన్నది అలా వదిలేశారు, అలవాటు అయిపోయానంటే ఇంకా తెలంగాణ అమ్మాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను, రవిగా మాట్లాడుతున్నా పదాలు పట్టుకుంటాను. వచ్చేసినాయి అన్ని పట్టుకుంటాను. ఇక వీళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా అలా
అప్పుడప్పుడు రవి గారిని ఇమిటేట్ చేసి అలా కూడా కొద్దిగా వచ్చేస్తాయి కదా. మీరు ఏం నేర్పించినారు మరి? నేనేం సపరేట్ గా అట్లా ఏం లేదు కానీ మీరు మాట్లాడితే మీరు పక్క నుండి మాట్లాడితేనే అది వచ్చేస్తుంది, ఇంకా అంటే నేర్పించడం ఏమి ఉంటది? ఏం ఉండకపోతుంది. ఇప్పుడు నేనన్నా మాట్లాడుకునేది కూడా ఒకటే స్టైల్ ఉంటుంది ఆల్మోస్ట్. సో ఎక్కువ ఏం నేర్పిలే కానీ డైలాగ్స్ పరంగా మేము కొంచెం వర్క్ చేస్తుండే. బికాస్ సిచ్యువేషన్ లో ఇన్నసెన్స్ పోవద్దు కదా, ఫోర్స్ ఎక్కువ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే. సో అక్కడ వర్క్ చేసినాం కానీ మిగతా అంతా బేసిక్గా తను ఎందుకు రాదు చేయాలి ఆ జోన్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కాల్ చేస్తుంది, ఇది ఎట్లా అంటారు ఇది చెప్పు నాకు ఒకసారి అని. సో అంత చేసి 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 స్లోగా ఈజ్ వచ్చేసింది. ఇంకా మేము కూడా ఎక్కువ మాకేం చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నకు కూడా ఓవర్ టైం. వెరీ క్రిటికల్ అండి ఈ అమ్మాయి. అంటే అది చెప్పిన తర్వాత ఒక 10 సార్లు అడుగుతుంది కరెక్టేనా, క్రిటికల్ కాదు కదా, అంటే అది తను ఓకేనా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవడమే చాలా క్రిటికల్ గా చెక్ చేస్తాను. ఓకే మీకు అలా అనిపించిందా? పర్ఫెక్షన్ అవుతుంది అది, వచ్చిందా రాలేదా, కరెక్టేనా, దిస్ ఇట్ గుడ్. సో అది చాలా హెల్ప్ అయింది. అంటే అది ఉంటేనే బెటర్, అది ఉండాలి కూడా కదా. అదే ఐ యామ్ సేయింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే దట్ అంటే మీరు ఒకసారి అది క్రిటికల్ అండి అని డీల్ చేస్తే తెలుస్తుందండి. ఓకే ఇక్కడ డీల్ చేస్తే తెలుస్తుందండి అట. ఇప్పుడు మీరు చెప్పండి వీళ్ళిద్దరి గురించి. వీళ్ళు మిమ్మల్ని ఏమన్నా ఏంటి ఏడిపించడం కానీ ఇలాంటి నాకు అనిపిస్తుంది, వీళ్ళిద్దరు చూస్తుంటేనే అనిపిస్తుంది. లేదండి, ఇది వెరీ స్వీట్, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. ఓకే మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, బయటకు వెళ్ళాక డిఫరెంట్, బయటకి వెళ్ళాక మాట్లాడదాం. ఓకే ఓకే చెప్పండి. లేదండి, ఇద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారు స్టార్టింగ్ నుంచి. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ రవిగా కాల్ చేస్తారు. రవిగా ఏదో వచ్చింది, ఇది జస్ట్ డైలాగ్స్ అనే కాదు, ఏదైనా ప్రాబ్లమ్స్ సెట్ మీద ఫస్ట్ రవిగా యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తనకి పోతుంది. తన దగ్గర నుంచి ఆన్సర్ రాకపోతే ఇంకా నెక్స్ట్ ఉదయంలో దగ్గరికి వెళ్తుంది. బట్ ఇద్దరు అసలు కొద్ది కూడా విసుక్కోకుండా చాలా చాలా సపోర్ట్ చేస్తారు, చాలా స్వీట్గా ఉన్నారండి. లాస్ట్ టైం చెప్తున్నా మళ్ళీ స్వీట్ అర్థమైపోయింది, మా వాళ్ళకి అర్థమైపోయింది మొత్తం. కాదు ఆ భయం ఉందా మీకు? అంటే మీరు మీకు ఇంకా అర్థం కావట్లేదు, మీరు చాలా ఇన్నోసెంట్ ఉన్నారండి. మీరు అలుగుతారని చెప్పేసి వాళ్ళు తప్పక చేస్తున్నారంట అట్లాగా. ఇన్నోసెంట్ అంటే ఎవరు తెలుస్తుంది, అది వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాదు ఇప్పుడు ఈయన పక్కన పెడదాం, ఈయన ఏమైనా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? నన్నైతే జీరో, నాకు గుర్తు కూడా లేదు కదంటే. ఇప్పుడు ఇక్కడ జోవెల్ ఇట్లా ఉన్నారు కదా, సెట్స్ లో ఎలా ఉన్నారు వారు? అన్నయ్య జస్ట్ 10%, 90% is different. సో కామ్ అండి ఆన్ సెట్స్ అయితే. ఎందుకట్లా? ఓకే అలా ఉంటేనే కొంచెం జస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ అవుట్పుట్ అంతే. ఈజ్ వెరీ కామ్, ఏ ఇష్యూ వచ్చినా కామ్గా ఇలానే మాట్లాడతాడు. అదే మాట్లాడతారా? దట్స్ హౌ ఇట్ షుడ్ బి. కామ్గా ఉన్నప్పుడు కరెక్టే, కానీ అన్నిసార్లు ఏం కాదు, బయట ఆయన నిజంగానే అనుకోని లేదు లేదు. మేము 31st డిసెంబర్కి మేము ఇంకా షూట్ చేస్తున్నాం. సో మేము అందరము అక్కడనే ఊర్లోనే ఉండిపోయినాం న్యూ ఇయర్కి. సో ఒక 10 o'clock స్టార్ట్ చేస్తే 1 o'clock వరకు బ్లాస్ట్. దాంట్లో స్పాట్ లైట్ ఎవరు అంటే ఉదయాన్న మేము అందరిని ఇమిటేట్ చేసుకుంటా, అంటే క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మా అండ్ జనరల్ గా డైరెక్టర్స్ ఎట్లుంటారు, జనరల్ గా కొంచెం రిజర్వ్ గానే ఉంటారు, ఎంత కాదన్నా కూడా వాళ్ళకి 100 things రన్ అవుతుంటాయి. ఇట్స్ నాట్ లైక్ దట్ చిల్, అందరినీ గుంజడం, డాన్స్ చేయడము. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ విత్ హిమ్. కానీ అలా ఉంటే మంచి ఎంజాయ్ చేస్తున్నట్టు బాగుంటుంది కదా. జీరో ఇబ్బంది, జీరో. మరి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా? అది ఎలా అనిపించింది? ఎందుకంటే కొంచెం అది ప్రెజెంట్ చేసేటప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచన మన బ్రెయిన్ లో ఉంటుంది కదా, అది ఎలా అనిపించింది మీకు అవి చేసినప్పుడు ఎమోషనల్ సీన్స్? ఇద్దరు అంటే ఎమోషనల్ సీన్స్ దీంట్లో ఒక జర్నీ తర్వాత వస్తుందండి బేసిక్గా. ఓకే, ఆ జర్నీ కూడా చాలా జెన్యూన్గా ఆర్గానిక్గా పోతుంది ఆ జర్నీ మన క్యారెక్టర్స్తో పాటు. ఫార్చునేట్లీ మేము
లీనియర్గానే మోస్ట్లీ మేము చేసిన క్యారెక్టర్స్ లీనియర్గానే వెళ్ళాం, లాస్ట్లో చేసాం క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ వైజ్. సో నాకు చాలా నీట్గా వెళ్ళిపోయింది అలా. అండ్ ఎమోషనల్ సీన్స్కి వచ్చేసరికి సస్టైనింగ్లో హీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యాక్టర్స్. పర్ఫార్మెన్స్ బాగుండాలి ప్రజలు, పర్ఫార్మెన్స్ బాగుండాలి, దట్ ఈస్ వాట్ హీ కేర్స్, బికాస్ సినిమాని నిలబెడుతుంది, దట్ వాట్ హీ యూస్ టు టెల్. సో క్లైమాక్స్లో ఒక చిన్న పోర్షన్ ఉంటుంది వేర్ ఐ హ్యావ్ టు సస్టైన్ ఒక సర్టెన్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో. హీ మేడ్ ష్యూర్ దట్ ఒక 3, 4, 5 టేకులు పర్వాలేదు, లెట్స్ డూ ఇట్, బికాస్ చాలా చిన్న ఇంట్లలో చేస్తుండే మేము. సో మాకు లిమిటేషన్స్ చాలా తక్కువ ఉంటుండే, కెమెరా మూమెంట్ కానీ అది. సో యూ హ్యావ్ టు సెట్ అకార్డింగ్లీ, దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి చేయాల్సి వస్తుండే. సో ఐ థింక్ ఎమోషనల్ సీన్స్లో ఈజ్ అ సీరియస్ పర్సన్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషన్స్. లేదు నాకు ఇట్లా కావాలి, తగ్గట్టు మారిపోతారు. సో అది అట్లా కాదు ప్రజలు, నాకు ఇట్లానే కావాలి. సో దట్ ఈస్ దేర్. మరీ ఫన్ అంటే ఫన్, ఇట్ ఈస్ దేర్. అదే ఆన్ సెట్స్ వేరేలా ఉంటుంది, ఆఫ్ సెట్స్ వేరేలా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి. ఓకే, అయితే మురళీధర్ గౌడ్ గారి గురించి చెప్తే, ఆయన ఇప్పటివరకు చాలా మూవీస్ అండ్ అందరికీ కూడా ఎలా అంటే అసలు ఏం మంచి యాక్టరా, ఇట్లా తెలంగాణ స్లాంగ్ అలా దింపేస్తారు, మన ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడిన వాళ్ళలాగా లైక్ అలాగే అనిపిస్తారు. ఆయనతో మీ జర్నీ ఎలా అనిపించింది అండ్ ఆయనతో ఆ సెట్స్ మీద ఉన్నప్పుడు ఎలా అనిపించింది? ఆయన సెట్లోకి వచ్చిందంటే ఒక వైబ్తో వస్తారు. ఉదయ్ ఏం చేద్దాం, ఎట్లుంటుంది అది డైలాగు, దీన్ని ఇట్లా చెప్తే ఎట్లుంటుంది, మాడ్యులేషన్ బాగుంది కదా, సరే దీని కౌంటర్ ఎట్లా చేద్దాం ఒకసారి అనుకుందామా అని చెప్పేసి పిలుస్తాడు. వెరీ ఫ్రెండ్లీ, చాలా జోవెల్గా ఉంటాడు. అండ్ అది కనబడుతుంది, అది ఆన్ స్క్రీన్ కూడా వస్తుంది. సో ఆ మూడ్లోకి వస్తారు, మూడ్లోకి తీసుకొస్తారు మనని. అకార్డింగ్ టు ద సీన్ కూడా హీ బిహేవ్స్ బిఫోర్, అలా ఉంటే మీకు కూడా ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ అవుతుంది. యా, సో చాలా వరకు ఇమోషన్స్ కానీ వండర్ఫుల్ అంటే లైక్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సుధాకర్ గారు కూడా హీస్ వెరీ గుడ్ యాక్టర్ అండి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు ఆయనని, చేస్తే హీస్ గుడ్ యాక్టర్. అంటే ఇప్పుడు ఇందులో 2 స్టోరీస్ లాగా కనిపించింది, ఫాదర్స్ అన్న ఒకటి ఉండింది అండ్ వీళ్ళది ఉండింది. అసలు 2 ఇట్లా అసెంబ్ల్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది మీకు ఈ స్టోరీలో ఇలాగా? అది సినిమా చూడండి, 14th ఆగస్ట్ 14 నార్మల్ గా అయితే భలే మాట్లాడతారు, సినిమా గురించి అడిగితే సినిమా చూడండి అంటున్నారు, ఏం చెప్పట్లేదు. అది అన్ని మరి నాట్స్ అన్ని ఒకటే దానికి ఒకటి కనెక్ట్ ఉంటాయి. సో ఏమైపోతుంది అని అంటే ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసారు, టీజర్ లో చూసారు. సో అదే థీమ్. ఇప్పుడు అన్న ఇందాక కూడా వేరే ఇంటర్వ్యూస్ లో ఒక డైలాగ్ చెప్పినా కూడా సీన్ అంతా రివీల్ అవుతుంది. సో అక్కడ చాలా పర్ఫెక్ట్ గా పక్కాగా ప్లాన్ చేసుకొని వచ్చారు, మంచి ప్లాన్ చేసుకొని వచ్చారు మీరైతే. అంటే ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉండింది, మ్యూజిక్ ఎలా ఉండింది దాన్ని బట్టి మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ అయినా కానీ ఎమోషనల్ ఫీల్ అయినా కానీ దాన్ని బట్టే ఉంటుంది. మ్యూజిక్ ఎలా ఉండిపోతుంది? సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత యూ విల్ ఫీల్ ఏంది ఇది, యుఫోరియా, వాట్ ఈస్ దిస్, వాట్ డిడ్ ఐ ఫీల్, దట్ ఈస్ వాట్ హీ హాస్ డన్. పవన్ సిహెచ్ బ్యూటిఫుల్, ఇట్స్ ఎ మెజిషియన్ అండి. చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. అన్ని మూవీ చూడమంటున్నారు. లేదు, మ్యూజిక్ గురించి కూడా ఓకే ఫైన్, అర్థమైంది. లైక్ నేను ఎందుకన్నానంటే ఎమోషన్ గురించి మాట్లాడారని అర్థమైంది. బట్ మ్యూజికల్లీ ఇఫ్ ఐ హావ్ టు టెల్, కాకపోతే ఏమైందంటే ఆ పల్లెటూరు వాతావరణం కానీ ఇవన్నీ పిక్చరైజేషన్ కానీ ఎంత బ్యూటిఫుల్ గా మంచిగా కనిపించిన ఆ కొంత ఆ టీజర్ లోనే మాకు చాలా ప్లెజెంట్ గా చాలా బాగా అనిపించింది. అండ్ అందులో ఒక చక్కటి లవ్ స్టోరీ అనిపించింది. అంటే ఇంటి పక్కన చుట్టుపక్కల జరిగే ఆ స్టోరీస్ అన్ని ఒక మూవీలో ఉన్న ఫీల్ అయితే తీసుకొచ్చింది. ఆ మూవీ మొత్తం అలా ఉంటుందేమో అన్నట్టుగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా దాన్ని చూస్తే మీకు ఓవరాల్ గా ఒకటి వచ్చేస్తుంది అని అన్నారు కదా, అండ్ ఇందులో ట్విస్ట్లు గట్రా ఏమీ లేవా? అన్నీ ఉన్నాయి అంటే మళ్ళీ ఆగస్ట్ 14 అన్ని హాల్లోనే అంటావు. అదే ఏది అడిగినా కానీ మూవీ గురించి అయితే ఏది అడిగినా అలానే చెప్తున్నారు, మిగతా ఏదన్నా అయితే టక్ టక్ అన్ని చెప్పేస్తున్నారు. ఎందుకండి వచ్చింది డైరెక్టర్స్ వైరింగ్ అట్లా ఉంటుంది. ఓవరాల్ గా 14th ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది మూవీ, ఏం చెప్తారు?
ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఫస్ట్ దగ్గర మీరు చెప్పండి, ఏం చెప్తారు? ప్రేక్షకులకు నీకు చెప్పాల్సిందంతా సినిమాలో చెప్పేసిన. మళ్ళీ చూడండి ఎలా చెప్తున్నారా? అన్ని హాల్లోనే. సినిమా వచ్చి ఇది కుదరదండి, ఇట్లా కుదరదండి నాకు. బట్ వన్ వర్డ్, పల్లబుర్సు ఇస్ ఇట్స్ ఎ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు వస్తే బయటకు పోయిన తర్వాత ఏముందిరా సినిమా అంటారు పక్కా. యాక్చువల్లీ ఇంకొకటి ఇందాక చెప్దాం అనుకున్నాను, గోమతి అంటే లక్కీ. యాక్చువల్గా మీ మూవీలో లక్కీ ఉంది, అదృష్టం ఉండింది. సెంటర్ లో ఉంది. నేను ఇందాక నేను అనేటప్పుడు అందాం అనుకున్నా, బట్ మనం మాట్లాడే దాంట్లో మర్చిపోయాను. అదృష్టాన్ని తో మీరు ట్రావెల్ చేశారు మీరు. మంచి మీరుంటే కూడా లక్కీ, మీరు లక్కీ, మీరుంటే కూడా లక్కీ. మేము ఒక్కటే కదా ఎప్పుడైనా కానీ, అంతే కదా. యా యా యా. ఓకే, మీరిద్దరు చెప్పండి ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి 14th August పల్లబుర్సు in theaters. Do watch it. Please watch us. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే పల్లబుర్సు మా జనరేషన్కి, ఎస్పెషల్లీ మా ఎనర్జీ ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో, తాతల దగ్గర నుంచి దానికంటే ఎక్కువనే ఉంటుంది ఎనర్జీ 100%. ఎందుకు అని అంటే నేను వాళ్ళందరితో క్లోజ్గా వర్క్ చేసిన, నేను డబ్బింగ్లో చూసిన. కాదు, వాళ్ళు కూడా బిభత్సంగా డాన్స్ చేస్తున్నారు ఆ సాంగ్ దాంట్లో. లైన్ కూడా కాదు, ఎంత ఎనర్జీ ఉంది వాళ్ళకి, భలే డాన్స్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. సో మై జనరేషన్, నా జనరేషన్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా డెఫినెట్లీ ఈ ఎనర్జీతో పాటు తాతల ఎనర్జీ అమేజింగ్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది. వాళ్ళు చేసే చిన్న చిన్న క్యూట్ గా చేష్టలు ఉంటాయి, ఎమోషన్ డెఫినెట్లీ ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? నేను చాలా ఓపిక నేర్చుకున్నా వాళ్ళ నుంచి. ఎందుకు అని అంటే వాళ్ళు ఒకటి ఏదన్నా ఒక పని కోసం ఆగిరు అని అంటే కామ్గా ఆగుతారు, ఇంపల్సివ్ గా అసలు ఉండదు. కాస్ట్యూమ్ వస్తుందని అంటే ఆగుతారు, లెట్ హిమ్ బ్రింగ్ అని. సో లెట్ హిమ్ బ్రింగ్. సో ఆ ఓపిక చాలా వాళ్ళతో నేర్చుకున్నా. అండ్ జెన్యున్ గా ఉన్నట్టు మాట్లాడుకుంటుంటారు. స్పెషల్లీ ఎక్కువ టెక్నాలజీతో ఇన్వాల్వ్ గారు గ్యాంగ్ అంతా. సో మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు జస్ట్ ఇట్లా మధ్యలో కూర్చుంటే ముచ్చట మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం ఫోన్ ఏం యూజ్ చేయకుండా నార్మల్ గా కూర్చొని ముచ్చట పెట్టుకుంటుంటారు వాళ్ళు. కొత్త కొత్త విషయాలు చెప్తారు వాళ్ళు, ఇంకా మనకి తెలియని చాలా విషయాలు. ఫుల్ గాసిప్స్ వాళ్ళతోని. అదే కాదు, మంచి అంతా అన్ని రకాల జానర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, రకరకాల జానర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, స్టోరీస్. ఓకే, పల్లబుర్సు మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.